దైవ మర్మములు. సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 23. ఈరోజు వాక్య భాగము, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమా 8వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ పరిశుద్ధాత్మను నడిపించు ఆత్మగా చూచుచున్నాము. మన జీవితములలో బహిరంగముగా దేవుని ఏర్పాటు ప్రకారము మనలను అడుగడుగున నడిపించును. మనము బుద్ధిహీనులము. మనంతట మనము దేవుని చిత్తమును కనుగొనలేని వారము. మీరు దేవుని చిత్తమును కనుగొంటిరా అని పాస్టర్లను, విద్యావేత్తలను చాలామందిని అడిగితిని. దేవుని చిత్తమును మీరు ఏ రీతిగా కనుగొనిరి? వారు కలవరపడి సమాధానమేమియూ చెప్పలేకపోయిరి. వారు బైబిలు కంఠోపాఠముగా ఎరిగి ఉన్నప్పటికీ దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలెనో వారికి తెలియకయుండెను. క్రైస్తవ జీవితములో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితమంతయు తండ్రి చిత్తమును చేయుటలోనే గడిపెను. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని ప్రభువు యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనములో చెప్పెను. గెత్సేమనే తోటలో కూడా నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రభువు ప్రార్థించెను. కనుక మనము దేవుని చిత్తమును ఎరుగుటలో అవివేకులముగా ఉండకూడదు. ఎఫెసీ 5వ అధ్యాయము 17వ వచనం. ప్రైజ్ ది లార్డ్.